హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా వైఫ్ రాజు వ్లాగ్స్కి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరో వ్లాగ్తో ముందుకు వచ్చేసానండి. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలని అనుకుంటున్నాను. నేనైతే 3:30కి లేచి ముగ్గు వేస్తానండి. భోగి మంటలు కూడా, అంటే నిన్న భోగి మంటలు, బట్ నిన్నైతే కాపుకోలేదు. ఈరోజైతే కాపుకుంటున్నాము. ముగ్గు అయితే ఎలా ఉంది చెప్పండి. నాకైతే బాగా అనిపించింది సింపుల్గా. ఎలా ఉందో కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి. నాకు అది సింపుల్గా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రసాదం కోసం చేస్తున్నాను అండి. ప్రసాదం అని కాదు, ఈరోజు సంక్రాంతి రోజు స్పెషల్గా చేస్తారు పులగము. అంటే మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే పులగం అనే అంటాము. ఫస్ట్ అయితే బియ్యం వేపుకుంటున్నానండి. బియ్యం ఈ విధంగా దూరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు కూడా చిటపటలు ఆడేంత వరకు వేపుకోవాలి. ఇలా నెక్స్ట్ మనం ప్రసాదం చేసుకోవడానికి మనము వాడతాం కదా, అదైతే నేను రాగిది అయితే వాడుతున్నాను. అది పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నాను. తర్వాత మనం బియ్యం వేపుకున్నాం కదా, బియ్యము నువ్వులు అవి మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా అంటే ఈ విధంగా కావాలి మిక్సీ పడితే. అంటే మన ఇంకటి కాలంలో అమ్మ వాళ్ళు అయితే దంచేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత లేదు కాబట్టి మనం అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత నీళ్ళు అనేటివి మసలాక నేను పిండిలాగా అయిపోయింది కదా, ఇది మొత్తం అందులో వేసేసాను. వేసాక అసలు బాగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు పడుతుంది ఇది. ఎందుకంటే మనము మిక్సీకి వేసాము కదా, అందుకని కిందంగా మాడకుండా కలుపుతూనే ఉండాలి బాగా. అట్లా మనము కలుపుతూనే ఉంటుంటే తర్వాత నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అయితే నీళ్ళు వేయించుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఈ ప్రసాదం చేస్తుంటే మా పాప మా అత్తమ్మ ఇక్కడ గొబ్బెమ్మలు చేస్తున్నారండి. మా పాప చెప్తుంది గొబ్బెమ్మలు చేస్తున్నాను, నేను అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్తుందండి. కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. కాకపోతే మా పాప అయితే క్లియర్గా చెప్పేసింది. పక్కన బీట్ సౌండ్ వల్ల అంత సౌండ్ మంచిగా అనిపించక నేనే తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు మా పాప చూడండి అసలు ఎంత తనే పెడుతుంది. మొత్తము కుంకుమ పసుపు, మా అత్తమని గొబ్బెమ్మలు చేసి అక్కడ పెడితే తనేమో కుంకుమ పసుపు పెడుతుంది. ఇప్పటి నుంచే పిల్లలకు పనులు అయితే అలవాటు చేసేయాలండి. ఎందుకంటే చిన్న పెద్ద పనులు అన్నీ కావు, కానీ వాళ్ళు చేయగలిగినంత, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళకు ఇట్లా చేపియాలి. అసలు ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ తోటి చేస్తారు. చిన్నగా అలవాటు చేస్తేనే బెటర్, వాళ్ళకు కూడా నేను అందుకనే చిన్నగా ఇట్లా అలవాటు చేస్తాం మేమైతే. మా పాప చూడండి ఎంత ఇంట్రెస్ట్గా పెడుతుందో. మార్నింగ్ నుంచి మమ్మీ భోగి మంటలు ఎప్పుడు వేసుకుంటారు అని చాలా అడిగింది, బట్ తను లేవలేదు మంటలు పెట్టినప్పుడు. లేచాక ఎప్పుడు పెట్టుకున్నారే మీరు నాకు చెప్పకుండా అన్నట్టు కొంచెం అలిగినట్లు చేసిందండి. తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. అంటే నైట్కి పెట్టుకుందాంలే నాన్న అంటే సరే అనేసి ఇక ఊరుకుంది. తర్వాత మా చిన్న పాప చూడు మమ్మీ నా డ్రెస్ చూపి ఒకసారి ఎలా ఉందో ఏంటో అనేసి తనే దువ్వుకుంటుందండి. తన డ్రెస్ వేసుకొని దా మమ్మీ నేను ముగ్గు చూపిస్తాను ఒకసారి, నేను చూపిస్తాను రా అంటే సరే అనేసి తను అది ఎందుకు అనేసి అనుకొని తను ఎందుకు అడగగానే వద్దు అని చెప్పడం అనేసి నేను మళ్ళీ తీసుకొచ్చేసాను.
తను చూపిస్తుందంట ముగ్గు. మమ్మీ ఒకసారి ఇట్లా కూర్చొని ఒక వీడియో తీయొచ్చు కదా నన్ను అని అడిగింది. సరేలే అమ్మా కూర్చో మరి అని అంటే, నువ్వే వేసావంటే అవును మమ్మీ నేనే వేసానని చెప్తుంది. దొంగదానా అని నేనని ఇంకా 3:30కి లేచింది, వేసింది మొత్తం వస్తుందేనా అని అంటే నేనే వేసాను మంచిగా ఉంది కదా అంటుంది. సర్లే అమ్మా నువ్వు వేసావని నేను చెప్పాను. కాసేపు నవ్వుకున్నాం మేమందరము. ఇంకా ఇప్పుడైతే మేము ఇది ప్రసాదం అయితే చేశానండి. ఇది చిన్న దాంట్లో అయితే సరిపోలేదు, అందుకే మళ్ళీ ప్రసాదం చేసేది పెద్దది తీసుకున్నాను. పెద్దది తీసుకొని చూడండి మొత్తం ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇందులో నేను ఇప్పుడు బెల్లము యాలకుల పొడి దంచి వేసాను. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇప్పుడు పూజ కోసం అయితే పూలు అయితే తెంపుతున్నానండి. మా ఇంట్లో చామంతి పూలు అయితే చాలా పూసాయి. మమ్మీ నేను వీడియో తీస్తాను, నువ్వైతే పూలు తెంపంటే సరే నాన్న తీసేయని నేను చెప్తే తను తీస్తుంది. మా పెద్దది తీస్తుందండి వీడియో. ఇప్పుడు నాన్న ఫ్లాష్ ఆన్ చేసావా అంటే మమ్మీ నాకేం తెలుస్తలేదు అంటే, సరే ఏదో ఒకటి అయితే తీసే ఫస్ట్ అని నేను అన్నాను. ఇంకా అది మాట్లాడుకుంటూ తను ఏదో సతాయిస్తుంటే తీసాను. మమ్మీ నేను పట్టుకుంటాను, బుట్ట బాగుంది, కొంచెం వీడియో తీయొచ్చు కదా అంటే సరే అని తీసాను. తర్వాత చూడండి ప్రసాదం ఎంత బాగా అయిపోయిందో. నెయ్యి కూడా వేసాను, చాలా బాగా అనిపించింది. మా పిల్లలైతే ఈగల్గా వెయిటింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఏమైనా చేసే ముందు చూపిస్తూ చేసినాం అనుకో వాళ్ళకు కూడా ఫీలింగ్, తినాలి అని ఫీలింగ్ వాళ్ళకు కూడా వేరే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఈ వీడియోస్ అయితే నాకు ఇట్లా ఇది తీసుకోవడం ఇష్టము, బట్ ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూజ అంటే రేపైతే ప్రసాదం అయ్యింది కదా, అందుకని ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను. పూజ ఇప్పుడు మా పాప చిన్నదైతే మమ్మీ నేను చేస్తాను ఫుల్ గోల అండి. బ్యాక్గ్రౌండ్లో అదంతా పెడితే గోల ఉంటుంది అనేసి అదైతే నేను పెట్టలేదు. श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते चिदानन्दरूपं मनोज्ञस्वरूपं मृताने
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వ్లాగ్తో ముందుకు వచ్చే థ్యాంక్ యూ. బాయ్.